నాది ప్రేమే కదరా. ఇది నీకు ఎందుకు అర్థం కాదురా? ఏంటి తీరిగా కూర్చున్నావు? కానీ కానీ నీరసంగా ఉందయ్యా, కొంచెం సేపు ఆగి కొడతానయ్యా. సాయంత్రానికల్లా పని అవ్వకపోతే నాకు డబ్బులు ఆపుతారు. లేలే పని కానీ. అలాగే. సుత్తి కూడా ఎత్తలేకపోతున్నావు. అసలు నిన్నెవడరా పనిలోకి తీసుకుంది? పో ముందు ఇక్కడి నుంచి. లేదయ్యా, నేను రాళ్ళు కొడతానయ్యా. చాలు చాలు కొట్టేవలే గాని వెళ్ళి వెళ్ళా. అలా అనకండి బాబు, నాకు డబ్బులు చాలా అవసరం బాబు. నా భార్యకి మందులు కావాలి బాబు. నా కొడుకులు వదిలేశారయ్యా. ఆ సుత్తంతా నాకెందుకయ్యా? నాకు కావాల్సింది ఈ సుత్తి కొట్టేవాడు. నీ వల్ల కాదులే గాని వెళ్ళు వెళ్ళు. మేస్త్రి, నా మాట వినాగండి. అతన్ని పంపించొద్దు. పంపించకపోతే అతని పని నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. ఏంటి, ఇద్దరు పని నువ్వే చేస్తావా? చేస్తాను. తాత, కాసేపు అలా వెళ్ళి కూర్చో. సరే బాబు. ఇదిగో, సాయంత్రానికల్లా పని అంతా పూర్తి కాలేదు, నీ కూలి కూడా ఇవ్వను, గుర్తుపెట్టుకో. వెళ్ళరా. అలాగే అన్నా. అన్నా రే రే, రండి 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 రండి. రోజు చెప్పాలా మీకు? రండి, పైసలు ఇవ్వండి. రే రారా. ఏంటి పెళ్లి నాటకం నడుస్తున్నావా? పో రారా, పో. ఎలా ఏంది అట్లా చూస్తున్నావు? నీకు ప్రత్యేకంగా చెప్పాలనా? వచ్చే డబ్బులు ఇవ్వు. డబ్బులా? ఎందుకు? ఓహో, కొత్తగా పనిలోకి వచ్చావా? ఇక్కడ పని చేయాలంటే మా భాయికి 500 ఇవ్వాలి. మాకొచ్చేదే 1000 రూపాయలు. అందులో మీకు 500 ఇస్తే మేమేం తినాలి? నేనివ్వను. ఏంట్రా మా వాడితో ఎక్కువగా మాట్లాడుతున్నావు? అన్నా అన్నా అన్నా, అతని పనిలో కొత్తగా వచ్చాడన్నా. అతనికి మీ గురించి తెలియదన్నా, వదిలేయండి. అతనికి మీరు నచ్చ చెప్తాంగా. రేయ్, కొత్తగా వచ్చావని వదిలేస్తున్నా, లేదంటే బొక్కలు ఇరిగిపోతాయి. రేపు మళ్ళా వస్తా. ఈ దినం 500, రేపటి దినం 500, మొత్తం 1000 రూపాయలు రావాలా? లేదంటే యాదించుకో బిడ్డా. రేయ్ నడు నడు. బాబు, ఎందుకు వాడితో గొడవ? ఆ డబ్బులేదో వాళ్ళకి ఇచ్చేయి బాబు. ఎవరతను? వాడే, ఇక్కడో పెద్ద రౌడీ. ఇక్కడ ఎవరు పని చేసినా వాడికి డబ్బులు ఇవ్వాల్సిందే. వాడికిస్తే ఇక మనకి మిగిలేదేంటి? ప్రాణం. ప్రాణం ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు. అతను అడిగింది ఇచ్చే బాబు. అన్నా, ఇక నా పైసలు పడుకోరా. చూసుకో.
ఏంటి బాయ్ బాగానే లాగినట్టున్నావు. మరి నా వాట ఏంటి ఒక్కటేనా? రేయ్ నీకు ఇదే ఎక్కువ. ఇంకా అడిగితే నువ్వు కూడా మామూలు ఇవ్వాల్సి వస్తుంది మళ్ళా. ఆ,